హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు దద్దోజనం చేస్తున్నా అండి. ముందుగా రైస్ని మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికించిన దానిని పక్కన గిన్నెలో ఇలా వేసుకోవాలండి. అలాగే దద్దోజనానికి పెరుగు పైన ఉండే మీగడంతా వేసుకోవాలండి. ఇంకా కొంచెం ఉంటే మీగడ అనేది ఎక్కువగా వేసుకోవాలండి. 1 కప్పు రైస్కి 2 కప్స్ కర్డ్ వేసుకోవాలండి. అంతా ఒకసారి చేతిలో బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. మెత్తగా ఉడికించుకోవాలండి రైసును. ముందు అలాగే కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. మిర్చి వేసుకోవాలండి. మిర్చి మిరియాలు వేసుకోవాలండి. శనగపప్పు ఉద్దిపప్పు వేసుకోవాలండి. పోపుకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దద్దోజనం టెంపుల్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, సింపుల్ టేస్టీ దద్దోజనం అండి. అంతే అండి, సింపుల్. మనం క్యారీ కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. పూజలకు కూడా ఈ విధంగానే చేస్తారండి దద్దోజనాన్ని. అలాగే లాస్ట్లో దాలిమ్మ గింజలు వేసుకుంటున్నానండి. అంతే అండి, సింపుల్ టేస్టీ దద్దోజనం అండి. ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ మనం లంచ్లో అయినా తీసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మన పూజలకైనా ఈ విధంగా చేసుకోవచ్చండి దద్దోజనాన్ని. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.